అందరికీ నమస్కారం. మొన్నటి రోజున రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో ఆత్మకూరు మండలం తోపుతుర్తి గ్రామంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని చెప్పి సబ్స్టేషన్ నిర్మించి ఓపెనింగ్ పోతే అది జీర్ణించుకోవాలన్నటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతమ్మ గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఇష్టానుసారంగా ఏం పొడిచినారు తోపుతుర్తికి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014లో పరిటాల సునీతమ్మ గారు మంత్రిగా ఉండి రాప్తా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు అయితేనేమి తాడు రోడ్లు అయితేనేమి వేయించినటువంటి ఘనత పరిటాల సునీతమ్మ గారిది. అదేవిధంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో ప్రతి గ్రామానికి ప్రజలకు త్రాగునీరు అందించాలని చెప్పి వాటర్ ప్లాంట్లు వేయించడం జరిగింది. మరీ ముఖ్యంగా హైలైట్లు అయితేనేమి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతులందరూ కూడా ఆనందంతో ఉండాలా, ప్రతి రైతు లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో పేరూరు ప్రాజెక్టుకు దగ్గర 405 కోట్ల రూపాయలు వెచ్చించి 30% పనులు పూర్తి చేసినటువంటి ఘనత పరిటాల సునీతమ్మ గారిది. 2019లో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రైతులను పొట్టన కొట్టే విధంగా ఆ బడ్జెట్ను కూడా రద్దు చేసి ఏదో రాప్తా నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు కడతానని చెప్పి 3 ముక్కలాట ఆడి కనీసం 1 మీటర్ గుంత కూడా తవ్వలేనటువంటి పాపాత్ముడు, అసమర్థుడు, ఒక దద్దమ్మ ప్రకాష్ రెడ్డి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తోపుతుర్తి గ్రామంలోకి వెళ్ళాం. తోపుతుర్తి గ్రామంలో ఆ గ్రామ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మా గ్రామంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు పుట్టాడా అని చెప్పి ఈరోజు మేమే అవమానకరంగా ఉందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఆ గ్రామ ప్రజలు. ఎందుకంటే తోపుతుర్తి గ్రామానికి రిజర్వాయర్ తెస్తానని చెప్పి రైతులు మభ్యపెట్టి అక్కడ దగ్గర వేల ఎకరాలు సేకరించి వాళ్ళకి ఆన్లైన్ కూడా తీసేయడం జరిగింది. ఈరోజు కనీసం వాళ్ళ భూములు సాగు చేసుకోవడానికి కూడా వీలు లేకోకుండా అక్కడ ప్రాజెక్టు కూడా కట్టుకోకుండా కనీసం రెన్యువల్ చేసుకోవాలంటే కూడా ఆన్లైన్ తీసేపించినటువంటి పరిస్థితి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారిది. అయ్యా ప్రకాష్ రెడ్డి, నువ్వు తోపుతుర్తి గ్రామంలో ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినావో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేశాడా. నువ్వా పరిటాల సునీతమ్మ గారి పైన, పరిటాల కుటుంబం పైన విమర్శలు దిగుతాడావు, ఏదో దద్దమ్మ అన్నారని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, నువ్వు నిజంగా చేతగాని దద్దమ్మవే. నువ్వు 2019లో నీ అధికారం వచ్చిన తర్వాత, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తా నియోజకవర్గానికి ఏం ఉద్ధరించావో సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు నీ కుటుంబ సభ్యులు ఒక దొంగల ముఠాగా తయారయ్యి రాప్తా నియోజకవర్గంలో దోచుకోవడము, దోపిడీ పాలన చేస్తూ ఒక దుర్మార్గమైన పాలన, ఒక రౌడీ పాలన చేసి కోట్ల రూపాయలు దండుకోవడం తప్ప ఎక్కడైనా అభివృద్ధి చేసావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుండా. మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలతో పాల డైరీ పేరుతో ఒక్కొక్క మహిళతో 10,000 రూపాయలు వసూలు చేసి 3 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి అక్రమంగా వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత అమ్మ డైరీ పేరుతో నిర్మించి గ్రామాల్లో ఉన్నటువంటి పాడ రైతుల దగ్గర పాల సేకరణ చేసి కనీసం ఆ పాడ రైతులకు పాల బిల్లులు కూడా కట్టలేనటువంటి దుర్మార్గుడు నువ్వు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా. ఆ పాడ రైతులు కూడా అందరూ కూడా మా పాల బిల్లు చెల్లించాలని చెప్పి మీ ఇంటి దగ్గరికి రాలేదా, నిన్ను నిలదీయలేదా? నువ్వా ఒక నాయకుడివి, నువ్వా పరిటాల సునీతమ్మ గారిని విమర్శిస్తాడావు? మరీ ముఖ్యంగా నీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇండ్ల పేరుతో హౌసింగ్ వాడిని కడతానని చెప్పి కాంక్రీట్ సమస్య పేరుతో కాంట్రాక్ట్ పనులు తీసుకొని ఏ ఒక్క జిల్లాలో అయినా కూడా జగనన్న ఇండ్లు పూర్తి చేసావా? స్వయంగా మీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారే కాంక్రీట్ సమస్య ప్రభుత్వాన్ని మోసం చేసింది, అక్రమంగా ముందస్తుగా బిల్లులు చేసుకున్నారని చెప్పి ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది. అది నిజం కాదా?
మరి నీకెందుకు వేయాలా ఓట్లు? దగ్గర దగ్గర 1,00,000 మంది పైగా ఓట్లు వేయించుకొని వారి గుండెల మీద తన్నిన వాస్తవం కాదా? ఏం సాధించావని చెప్పి నీకు ఓట్లు వేశారు మాకు అర్థం కాలే. ఏం ఉద్ధరించావని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయినావు? మాట మాట్లాడితే కళ్ళు కనపడుకోకుండా మాట్లాడుతున్నావు మాటలు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సుల్తాన్ గారు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 50 లక్షలు వెచ్చించి సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మరి పరిటాల సుల్తాన్ గారిది. మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం రోడ్డు నుంచి తలపూరు గ్రామానికి తార్ రోడ్డు వేసడం, పీ కొత్తపల్లి గ్రామానికి తార్ రోడ్డు వేయించడం జరిగింది. నువ్వు నీ సొంత గ్రామానికి తార్ రోడ్డు వేయించుకోవాలంటే అసమర్థుడు, దుర్మార్గుడు, నువ్వు ఒక దద్దమ్మ. నువ్వు ఇప్పుడు పరిటాల సుల్తాన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలలకే నీ గ్రామానికి రోడ్డు వేయించే పరిస్థితి ఏర్పడింది. అతి దగ్గరలో కూడా రోడ్డు పూర్తి అవుతాయి. ఆ రోజు కూడా మేము రోడ్డు ఓపెనింగ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడా. ఏదో మాట్లాడుతాడు పరిటాల సుల్తాన్ గారు. ప్రతి మండలానికి కొంతమందిని దున్నపోతులు నిడిచి దేవర జరుపుకుంటానని చెప్తాడు. దున్నపోతులను కాదయ్యా, ప్రతి మండలానికి కొంతమంది నాయకులను అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో మండలాలు రాప్తా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రశాంత వాతావరణం కొలపాల్చాలా, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను పెడితే నువ్వు దున్నపోతులను పెట్టింది దేవర జరుపుకుంటామని చెప్తాడు. అదే దున్నపోతుల్లో నీ పైన వెనక్కి తిరిగితే ఆ దున్నపోతుల దెబ్బకు నువ్వు యా జిల్లాను వదిలే, అనంతపురం జిల్లా వదిలి యా జిల్లాలో యా రాష్ట్రంలో దూరుకోవాలో అర్థం చేసుకో ప్రకాష్ రెడ్డి. ఖబర్దార్, ఇలాంటి కారకూతలు కూయొద్దు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నీ కింద ఉన్నటువంటి ఊర కుక్కలు కొన్ని ఉన్నాయి. పరిటాల కుటుంబం పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, రాప్తా నియోజకవర్గంలో ఎంతమందిని పైన అరాచకాలు చేశారో, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో, ఎంత నీచంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారో అన్నీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊరు కుక్కలు ఎక్కడ దాక్కుండా నీకు అర్థం కావాలా? మేము అధికారంలో ఉన్నాం, మేమేమైనా చేస్తాం. కాకపోతే పరిటాల సునీతమ్మ గారు రాప్తా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలా, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది. కాబట్టి సొంత గ్రామం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు మా గ్రామం అభివృద్ధి కావాలా అని చెప్పి కష్టపడి ముందుకు పోవడం జరుగుతుంది. నువ్వు కారకూతలు కూర్చున్నావా? ఏ పరిటాల కుటుంబం ఊరుకోందనే? మీ అన్న తోపుదొత్తి చంద్రశేఖర్ రెడ్డిని మాట్లాడిన మాటలను వెనకేసుకొస్తాడు. తోపుదొత్తి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఊరు ఆంబోతలా మాట్లాడినాడు. ఆ రోజు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడినాడు. ఆ మాటలు మాట్లాడితే మీ అన్న మాట్లాడిన మాటలను వెనకేసుకొస్తాడు. నీకు అసలు సిగ్గుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా, హెచ్చరిస్తాడా. ఏదైనా నీకు చేతనైతే నీ ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు అభివృద్ధి చెయ్యి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు అభివృద్ధికి సహకరించు. అంతేగాని గ్రామాల్లో చిచ్చులు పెట్టి, కులాల మధ్య గొడవలు పెట్టి, కేసులు పెట్టిస్తే నీ ఎంట తిరుగుతారనే ఒక ఉద్దేశంతో ఇలాంటివి మాట్లాడడం పద్ధతి కాదు. ఖబర్దార్ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాడా. మరీ ముఖ్యంగా ఈరోజు హత్యా రాజకీయాలు అని చెప్పి ఏదో మాట్లాడుతాడు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వాటిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో కనసాగల్లో హత్యా రాజకీయాల్లో చేస్తున్నారని చెప్పి ఏదో మాట్లాడుతాడు. గతం గుర్తు తెచ్చుకో ప్రకాష్ రెడ్డి. మీ అన్న రాజారెడ్డి ఏ కేసులో ఉన్నాడు, ఏ మర్డర్ కేసులో ఉన్నాడో అవి హత్యా రాజకీయం కాదా? మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఏ కేసులో ఉన్నాడు, ఏ కేసు నుంచి బయటకు వచ్చినాడో అవి హత్యా రాజకీయాలు కాదా? మరీ ముఖ్యంగా నువ్వే చెప్పుకుంటాడు, నీ కారులో ఉన్నాడు, నీ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటాడు, ఈ జిల్లాలో నాకంటే రౌడీ ఎవరన్నా ఉండారా అని. హైదరాబాద్లో జూబ్లీస్ కార్ బాంబ్ కేసులో 26 మంది చనిపోయిన కేసులో నేను ఒక ముద్దాయిని
26 మంది చనిపోయినటువంటి దాంట్లో నేను ఒక ముద్దాయిని, నాకంటే రౌడీ ఉన్నాడని చెప్పి నీ కార్యకర్తల దగ్గర చెప్పుకుంటాడు. ఇవి హత్యా రాజకీయం కదా? నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. నన్ను ఏమంటారు హత్యా రాజకీయం కాక? మర్యాదగా ఉంటే మర్యాద రా. పరిటాల కుటుంబం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే పరిటాల కుటుంబం అని చెప్పి నినాదంతో ముందుకు పోతా అంటే, నువ్వు ప్రకాష్ రెడ్డి అంటే తప్పుడు కూతులు అంటే ప్రకాష్ రెడ్డి అనే నినాదంతో నువ్వు ముందుకు పోతాడావు. నీవు కానీ నీ మాటలు కానీ పరిటాల కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లెక్క చేసే ప్రసక్తి లేదు. మేము నిరంతరం ప్రజల్లో ఉంటాం, నిరంతరం ప్రజలకు సేవ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, చెరువులకు సాగునీరు అందిస్తాం, త్రాగునీరు అందిస్తాం, రైతులను ఆదుకుంటాం, విద్యార్థులను ఆదుకుంటాం. అది మా ధ్యేయం, మా పరిటాల కుటుంబం ధ్యేయం, మా పార్టీ ధ్యేయం. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు 3 సార్లు ఓడిపోయావు. నీకు ఒక మహిళతో 3 సార్లు ఓడిపోయి నీకు సిగ్గు ఉందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాడా. 3 సార్లు ఓడిపోయినాననే జ్ఞానం లేదు నీకు. మాట మాట్లాడితే మహిళ అనేది కూడా చూడకోకుండా అగౌరవంగా మాట్లాడతావు. ఏం చదువుకున్నావు అంటున్నావు? నువ్వేం చదువుకున్నావు? నువ్వు చదువుకుంటే నీకు సంస్కారం ఉందా? సంస్కారం లేని మాట్లాడదు ప్రకాష్, ఖబర్దార్ అని తెలియజేస్తుండా. నేను మా కార్యకర్తలు కాదు, నియోజకవర్గం ప్రజలను నిన్ను గుడ్డలు ఉడిసిస్తా అన్ని రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాడా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయకుండా పరిటాల కుటుంబం దగ్గర ప్రెస్ మీట్లో ఒక్కటే కూర్చొని ఆయన మాట్లాడేది, అయ్యా ప్రకాష్ నీకు ఒకటే చెప్తున్నాం, చేతనైతే అభివృద్ధి చేసి చూపించగానే నీ చేతగాని మాటలు మాట్లాడుకుంటా జనాలను ఎంత రెచ్చగొట్టుకుంటా నువ్వు చేస్తే ఎవడు నిన్ను ఇక్కడ ఒప్పుకోలేదు. నీ నాయకులే నిన్ను విమర్శించే స్థాయిలోకి ఉన్నావు. నువ్వు పరిటాల సుంతమ్మ నీ గ్రామానికి ఏం చేసిందో నువ్వు లెక్క పెట్టుకోవయ్యా. ఏం చేసాము? ఆత్మకూరు మండలంలో ఎంతోమంది రైతులంతా కూడా పరిటాల సుంతమ్మ రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఆలోచించే ఇలాంటి అభివృద్ధి పనులు మాకి ఎంతమంది రైతులు బోర్లు కాలిపోయి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే అలాంటి దాన్ని నువ్వు చేతగాకుండా చేయలేని పని పరిటాల సుంతమ్మ చేసిందని నీకు సిగ్గుగా ఉంది. నువ్వు గ్రామాల్లోకి ఏ మగం పోవాలని చెప్పి నీకు ఇదంతా బాధతో ఏదోటి నేను వాళ్ళు అంటే పేపర్కి ఎక్కుతానని చెప్పి నువ్వు పని చేయకోకుండా ఉత్తు మాటలు మాట్లాడుకుంటా నీ అబద్ధాల కూతులు మీ నాయకులు నమ్మలేదు, మేము ఎట్లా నమ్ముతామని నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు ప్రకాష్? నీకు ఒకటే చెప్తున్నాం, పరిటాల కుటుంబం మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలా. నీ కుటుంబానికి కానీ నీ నాయకులకు కానీ నేను ఒక్కటే హెచ్చరించేది, ఏమనుకుంటావు? పరిటాల కుటుంబం అంటే జనాల్లో ఉంటే అభిమానాలు ఎంత వేల మంది కోట్ల మంది అభిమానం ఉండి అంత సంపాదించుకోండి ఊరికి ఆశామాసిగా పేరాలంటే అది రాదు. నీకు 5 సంవత్సరాలు అభివృద్ధి చేయనిస్తే ఏం చేస్తేవి? నీ అమ్మ డైరీ తప్ప నువ్వు అభివృద్ధి రైతులకు ఏమన్నా చేసినావా? పోనీ ఒక నాయకునికి ఏమన్నా చేసావా? నీవు సొంతం నీ సంపాదన కోసమే జాకీ పరిశ్రమని తరిమి కొట్టి నీ అమ్మ డైరీని అభివృద్ధి చేసుకుంటే నీకు సిగ్గు అనిపించలేదా? అమ్మ డైరీకి ఎంతో మంది రైతన్నులు పాలు పోస్తే వాళ్ళ బిల్లు ఎగరగొట్టివి, నీకు సిగ్గు అనిపించలేదా? ఇలాంటి దాని గురించి మాట్లాడతావా నువ్వు? నీకు తప్పుడు అలవాటు ఉండి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా తిరిగేటప్పుడు నువ్వెక్కడ ఎమ్మెల్యే అయినావని మీ నాయకులు అంటుంటే మా దగ్గర వచ్చి నీకు సిగ్గు అనిపించలేదా? జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వేస్తావో నీకు సిగ్గాన ఓటు అడిగి 2029 నువ్వు దేవరపోతలు అంటున్నావా? నీవు 2019లోనే ఇదే మాట చెప్పితే నీవు ఎగరేసి నరకతాం మా ప్రభుత్వం వస్తే. ఏమి నరకతావయ్యా నీ ప్రభుత్వం వస్తే? నీతో ఏంది కాదు, నీ మాటలన్నీ ఉత్త మాటలే అబద్ధాలు కూతులు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తీవ్రంగా ఖండిస్తానని ప్రకాష్. మొన్నటి రోజున తోపుదర్తి గ్రామంలో అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవానికి వెళ్ళినందుకు సంతోషించాల్సింది పోయి నా భవిష్యత్ అంతా నాశనమైందని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతమ్మపై దుమ్మ ఏర్పరుచుకుంటున్నాడు. ఇది నీచ సంస్కృతికి నిదర్శనము. ప్రతిసారి అభివృద్ధి చేయకోకుండా
రౌడీజం చేస్తూ మీ అన్నదమ్ములంతా డబ్బులు దోసుకొని లూటీ చేసుకునేది కాక అభివృద్ధి చేస్తుంటే పరిటాల కుటుంబం పైన విమర్శించడం తగదు. ప్రకాష్ రెడ్డి, నీకు ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ రా. అభివృద్ధి ఎంత చేశావనేది ఇప్పుడు చెప్తాను, అది కూడా నువ్వేం చేసావో నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2014లో పరిటాల సునీతమ్మ రాప్తాడు ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టాక ఒక తోపుదర్తి గ్రామంలోనే 1,20,00,000 సిమెంట్ రోడ్లు వేసినాం. మరియు చెరువులకి పోయే రైతుల పొలాలకి 40 లక్షలతో మట్టి రోడ్డు వేసాం. మరియు 2024లో అధికారం చేపట్టాక 65 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసినాం. నువ్వు ఏదో శాంక్షన్ చేపించి పెండింగ్ ఉండేదాన్ని మరియు విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి 2,75,00,000తో విద్యుత్ సబ్స్టేషన్ని శాంక్షన్ చేపించి భూమి పూజ చేసింది మేమే, దాన్ని ప్రారంభం చేసింది కూడా మేమే. సిగ్గు లేకుండా నేను తెచ్చినా కారు కూతురు కూర్చున్నావు. ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నిన్ను ఎవరు ఓర్చుకోరు, బట్టలు తీసి కొడతాం, జాగ్రత్త. అబద్ధాలు కూతురు కూయొద్దు. టీడీపీ కార్యకర్తలు ఆంబోతులు దున్నపోతులు అని కూర్చోవా? సిగ్గుందా నీకు? మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీనే రపరప అనుకుంటా అది ఇదని ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నావు. నీకు సిగ్గుందా? మీ పార్టీకి ప్రజల్లో ఉనికి అనేది పోయింది, ఇంక భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడు మీ బంగాళాఖాతంలోకే తొక్కేదే. అభివృద్ధి గురించి మాట్లాడినావు కాబట్టి పరిటాల సునీతమ్మ ఏం అభివృద్ధి చేసింది చెప్పాం. నువ్వేం అభివృద్ధి చేసావు? పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వచ్చి సిద్ధంగా ఉండు, ప్రమాణం చేద్దాం, మేము ఏమేం పనులు చేసాం చూపిస్తాం నీ సొంత గ్రామంలో. నువ్వు కూడా వచ్చి నువ్వేం చేసావో నిరూపించుకో. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు పేరూరు కాలువకు 805 కోట్లు నిధులు తీసుకొని వస్తే జీర్ణించుకోలేని నువ్వు భవిష్యత్తు ఉన్నదని కోర్టుకు వెళ్ళి రైతులతో కోర్టుకు వేపించి అవి చేసి మరీ గవర్నమెంట్ వచ్చాక నువ్వు మళ్ళా అవి పుట్టకన్నము అవి లేకుండా తోపుదత్తి అవి వంటివి అవి ఏంది చేయలేకపోతే నీకు సిగ్గు లేదా? పరిటాల సునీతమ్మ తెచ్చిన దాన్ని మీ ముఖ్యమంత్రితో ఆపొద్దు వర్చువల్గా చేయించినప్పుడు ఆ రోజు సిగ్గు లేదా మీకు? ఆ రోజు మరి పరిటాల సునీతమ్మ తెచ్చిన దాన్ని మీరెందుకు వర్చువల్గా భూమి పూజ చేశారు? ఒకసారి గుర్తు తెచ్చుకో ప్రకాష్ రెడ్డి. మరియు మీ ఊర్లో 2 చెరువులకు కూడా నీరు ఇచ్చిన ఘనత పరిటాల సునీతమ్మదే. నువ్వేం చేయలేదు మీ ఊరికే. మీ ఊర్లో నువ్వు చేసింది ఏమంటే బీసీలను అనుగుదొక్కి వాళ్ళు జైలు పోతారు, జైలు నుంచి బయటకు వచ్చే లోపల మళ్ళా కేసులు పెట్టి నరకహింస చేసినావు తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు తోపుదత్తికి. ఒకసారి గుర్తు పెట్టుకుని ఏదన్నా మాట్లాడేటప్పుడు పరిటాల కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకు లేదు, నీ కార్యకర్తలకు కూడా లేదు. భవిష్యత్తు అనేది నీకు ఇంకా తొక్కి పడేసినట్లే గుర్తుపెట్టుకో.